2026 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ మనకి ఆల్ న్యూ బ్లాక్ గోల్డ్ కలర్లో అయితే వచ్చేసింది. అంటే నల్ల బంగారం అన్నమాట. ఈ కలర్ అనేది చూడడానికి మిగతా కలర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఈ బైక్లో మనకి కొత్తగా ఏం అప్డేట్ చేశారో ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లీ ఈ బైక్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన వీవీసీ బజాజ్ స్టార్ట్ బండ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫైనల్లీ పల్సర్ సిరీస్లో మనకి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలర్ అయితే లాంచ్ అయిపోయింది. ఆల్ న్యూ మనకి బ్లాక్ గోల్డ్ కలర్ అన్నమాట. మన తెలుగులో చెప్పాలంటే నల్ల బంగారం. సో ఈ కలర్ అనేది చూడడానికి పర్సనల్గా చాలా అంటే చాలా బాగుంది. మిగతా కలర్స్తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ కలర్ మీకు చూడగానే నచ్చుతుంది. అండ్ పల్సర్ 125 నుంచి మనకి 220F వరకు ప్రతి మోడల్లో కూడా సేమ్ కలర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో చాలా యూనిక్ అయితే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఫ్రంట్ నుంచి చూసుకుందాం. ఫస్ట్ అయితే కీస్ అనేవి చూసుకుందాం. ఇక్కడ ఎటువంటి అప్డేట్ అనేది లేదు, బేసిక్ కీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి దీంట్లో కావాలంటే మరి డిజిటల్ మీటర్ తీసుకోవచ్చు, లేకపోతే అనలాగ్ మీటర్ కూడా తీసుకోవచ్చు. రెండు ఆప్షన్స్ కూడా మనకైతే ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో ఈ హెడ్లైట్ ఏదైతే ఉంది కదా, లాస్ట్ టైం మనకి అప్డేట్ అయిపోయింది. సో చాలామందికి ఇది నచ్చింది, కొందరికి నచ్చలేదు. బట్ నైట్ టైంలో విజిబిలిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. బట్ డిజైన్ పరంగా చాలామందికి నచ్చలేదు. డిజైన్ గురించి అయితే నేను మాట్లాడట్లేదు, బట్ ప్రాక్టికాలిటీ పరంగా చూసుకుంటే చాలా వరకు బెటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి మిగతా పల్సర్ సిరీస్ లాగానే. అలాగే ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ లైన్ అనేది ఉంది. అండ్ 31mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ ఫెండర్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి ఫైబర్ ఫెండర్ వస్తుంది. దీనిపైన ఫేక్ కార్బన్ ఫైబర్ టెక్స్ట్ అయితే మనకి స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్రంట్లో మనం డిస్క్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి 260mm డిస్క్ బ్రేక్ అనేది ఇచ్చారు విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. అలాగే డ్యువెల్ పిస్టన్ మనకి క్యాలిపర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. అండ్ టైర్ పైన కూడా మనకి ఈ గోల్డ్ రిమ్ టేప్ అనేది ఇచ్చారు. అండ్ సిఎట్ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి 80/100 సెక్షన్ 70 ఇంచ్ వీల్ ఫ్రంట్లో ఉంది. అండ్ అలాగే రియర్లో చూసుకుంటే సో రియర్లో ఇక్కడ సిఎట్ టైర్స్ ఉన్నాయి. అండ్ టైర్ ప్రొఫైల్ అనేది 100/90 సెక్షన్, ఇక్కడ 17 ఇంచ్ వీల్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17 ఇంచ్ వీల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో ఇప్పటికి కూడా మనకు అదే 149.5cc ఇంజన్ అయితే వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ గురించి కూడా మాట్లాడితే ఇక్కడ 14 PS పవర్ వస్తుంది. అలాగే 13.2 Nm టార్క్ వస్తుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ బైక్లో ఇప్పటికి కూడా మనకి కిక్ స్టార్ట్ వస్తుంది కాబట్టి ఇన్ కేస్ బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోయినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ఇక్కడ మనకి ఇంజన్ కౌల్ ఏదైతే ఉంది కదా, సో దీనిపైన కూడా మనకి గోల్డెన్ది స్టిక్కర్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల చాలా వరకు లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇది తీస్తే కనుక చాలా ఎంటీగా కనిపిస్తుంది. అలాగే 165mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది కాబట్టి కింద అంత ఈజీగా తగిలే ఛాన్స్ అనేది కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడితే 15 లీటర్స్ది మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. లైక్ మైలేజ్ యాజ్ ఇట్ ఈస్ 45 to 55 kmpl మధ్యలో మైలేజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ బండిని అయితే పర్చేస్ చేయాలి. ఫ్యూల్ ట్యాంక్ పైన ఈ పల్సర్ లోగో ఏదైతే ఉంది కదా, దీంట్లో కూడా మనకి ఈ గోల్డ్ కలర్ది చూడడానికి మాత్రం ఒక ప్రీమియం టచ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ గోల్డ్ లైన్ కానీ ఈ కార్బన్ ఫైబర్ లాంటి ఫినిష్ కానీ సో చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ టోటల్ మెటల్ ట్యాంక్ కాబట్టి ఇక్కడ ఇష్యూ అనేది కూడా లేదు. ఇక్కడ కూడా మనకి ట్యాంక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి కూడా మనకి సో ఓల్డ్ లాగానే ఉన్నాయి. కొద్దిగా మనకి లూజ్ అయితే ఉంటాయి, మరి అంత టైట్ అయితే ఉండవు. లైక్ ఒక చిన్న మనం ఇలాంటిది గమ్ లాంటితో అతుకోబెడితే ఇది కూడా అంత ఈజీగా ఓడిపోదు అనమాట. లైక్ కొన్న టైంలో ప్రతి బైక్లో కూడా ఇలానే ఉంటుంది. అండ్ బజాజ్ వాళ్ళు ఏంటంటే ఇంకొద్దిగా క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రియర్లో ఎండ్యూరెన్స్ నుంచి మనకి నైట్రాక్స్వి ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు. ఇవి కూడా మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు సాఫ్ట్ కావాలంటే హార్డ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ టైర్స్ గురించి చెప్పేశాను. అండ్ ఎగ్జాస్ట్ కూడా మనకి టోటల్గా బ్లాక్డ్ అవుట్ ఉంది. అండ్ హీట్ షీట్ కూడా మనకి టోటల్గా బ్లాక్డ్ అవుట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న టైర్ అగ్గర్ అనేది ఉంది, బట్ రియాలిటీలో చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఐకానిక్ పల్సర్ టెయిల్ లైట్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఎటువంటి చేంజ్ లేదు, బట్ ఈ గ్రాఫిక్స్లో మనకి చేంజ్ అనేది ఉంది. ఈ 150 గ్రాఫిక్స్ అలాగే ఈ గోల్డ్ స్టిక్కరింగ్లో. నెక్స్ట్ ఇక్కడ మనం గేర్ బాక్స్ గురించి మాట్లాడితే దీంట్లో యాజ్ ఇట్ ఈస్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. అండ్ టో అండ్ వీల్ షిఫ్టర్ ఉంది కాబట్టి సో అంత ఈజీగా మీ షూ అనేది పాడయ్యే ఛాన్సెస్ అయితే లేవు. చాలా ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ బజాజ్ వెహికల్స్లో గేర్ బాక్స్ అనేది అంత స్మూత్గా అయితే ఉండదు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. అలాగే సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి సో ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో మెయిన్గా క్లోజ్ చైన్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి ఇక్కడ చైన్ మెయింటెనెన్స్ అనేది మిగతా బైక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు తక్కువ ఉంటుంది. లైక్ కాంపిటీషన్ లైక్ యమహా FZతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్లోజ్ చైన్ సిస్టమ్ వస్తుంది. అండ్ అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీటర్ కన్సోల్ గురించి చూసుకుంటే టోటల్గా డిజిటల్ మీటర్ కన్సోల్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలిసి టైప్ ఏ, ఎస్ టైప్ ఏ, నాట్ టైప్ సి. అండ్ క్లచ్ అనేది కూడా చాలా హార్డ్ ఉంటుంది. సో అంత సాఫ్ట్ అయితే ఏముండదు. అండ్ స్విచెస్ ఆర్ ది సేమ్ అన్నమాట. ఇక్కడ మనం మీటర్ అనేది ఆన్ చేసుకుంటే
దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, బట్ నావిగేషన్ లాంటివి అయితే లేదు. లైక్ కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటివి అవన్నీ కూడా ఉన్నాయి. టైం ఇచ్చారు. అండ్ ఇంజన్ కిల్ స్విచ్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పటికి కూడా దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే లేదు. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, సో ఇన్ఫర్మేషన్ గురించి ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను. సో ఓవరాల్గా ఇదన్నమాట మీటర్ కన్సోల్ గురించి. ఇక్కడ రియర్లో చూసుకుంటే మనకి 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది విత్ ఏబిఎస్ అయితే కాదు, ఇది ఆర్ఎల్పి సెన్సర్ అన్నమాట. సో మీరు ఇన్ కేసు బైక్ స్పీడ్గా వెళ్ళి ఫ్రంట్ బ్రేక్ అనేది ఎంత హార్డ్గా ప్రెస్ చేసినా రియర్ వీల్ అనేది పైకి లేవదు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అన్నమాట. సో మీరు లైక్ డ్యువల్ డిస్క్ వేరియంట్ తీసుకుంటే దానిలో డిస్క్ వస్తుంది రియర్లో. అండ్ ఇది ఓవరాల్గా ఈ బైక్ గురించి అన్నమాట. సో ఈ కలర్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ మీకు ప్రైస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ప్రైస్ గురించి చెప్తాను. ఐ విల్ సీ వన్ ఆఫ్ ద వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.